ఈరోజు మీ ఉత్సాహానికి కారణం కూడా అదే అనిపిస్తుంది నాకు. అలాంటి ఈ యొక్క ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ శిల్పకళా వేదికకు వచ్చాను. పూర్వ రోజులన్నీ ఒకసారి సినిమాలో మరిగి జ్ఞాపకం వస్తున్నాయి. ఏదేమైనా ఈరోజు ఒక్కసారి మురళీమోహన్ గారు 50 ఏళ్ల సినిమా ప్రస్థానంలో ఈరోజు నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. 50 సంవత్సరాలు ఒక చరిత్ర. ఎందుకంటే 50 సంవత్సరాలు సుదీర్ఘ సినీ ప్రస్థానం అనే విషయం చాలా చిన్న విషయం కాదు. ఇది ఒక అరుదైన అనుభవం, అరుదైన వ్యక్తి మురళీమోహన్ గారు. మీ తరపున తెలుగు ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికే పరిమితం అవుతాం. ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ఒక్కసారి ఆలోచిస్తే ఆయనకు ఆయనే సాటి. మళ్ళీ ఆయన వేసిన పాత్రలో వేరే వాళ్ళు ఆ పాత్ర వేయాలంటే మళ్ళీ ఆయన పుట్టొస్తే తప్ప ఎవరికి సాధ్యం కాదు. అది చరిత్రలో ఎవరి వల్ల కాదు. అదే మాదిరిగా రెండో విషయం మీరు ఆలోచిస్తే సినీ రంగమే కాకుండా రాజకీయ ప్రస్థానం, దేశ రాజకీయాలనే మార్చిన వ్యక్తి, రాజకీయాలకే నూతన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి, ఇప్పటికి కూడా తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి, శాశ్వతంగా తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. ఈ రెండు ఫీల్డ్స్ కూడా ఆయనకి సాధ్యమైనాయి. ఈరోజు మురళీమోహన్ గారిని చూస్తే సినిమా రంగం, ఈరోజు సినిమా రంగంలో ఒక్కసారి 350 సినిమాలు యాక్ట్ చేశాడు. 350 సినిమాలు యాక్ట్ చేశాడు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా మురళీమోహన్ గారు లేకుండా ఎన్నికలు లేదు, ప్రచారం లేదు. అది వారి యొక్క ప్రత్యేకత. అక్కడి నుంచి ఒక రాజమండ్రి పార్లమెంటు మెంబర్గా అయ్యారు. బ్రహ్మాండంగా రాణించారు. నేను ఆయనలో చూశాను ఒక చిత్తశుద్ధి. ఏ పని చేయాలన్నా మనసు పెట్టి పని చేసే వ్యక్తి మురళీమోహన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది సినిమాలకే పరిమితం అవుతాం. ఓసారి సినిమా రంగంలో ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అదే మురళీమోహన్ గారిని చూస్తే జయబేరి సంస్థ పెట్టి దాని ద్వారా 20 సినిమాలు నిర్మాణం చేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. నేను ఈరోజు ఇక్కడ హైటెక్ సిటీ కడితే మురళీమోహన్ గారు పక్కనే జయబేరి ఎస్టేట్స్ కట్టాడు బ్రహ్మాండంగా పక్కనే. అది ఆయన ప్రత్యేకత. చాలా బ్రహ్మాండంగా చేశాడు, ముందుకు పోయాడు. ఇంకొక పక్కన ఆయన చూస్తే నాకు ఒకసారి గర్వకారణం. ఈరోజు ఆయన 36 సంవత్సరాల నుంచి ఏదైతే అయ్యప్ప ఉందో ఆ అయ్యప్ప దీక్ష బట్టి 36 సంవత్సరాలంటే సామాన్య విషయం కాదు. ఏదో ఆషామాషిగా ఒకసారి పోతాం, 5 సార్లు పోతాం, 10 సార్లు పోతాం, అలసిపోతాం. అలు పెరగనటువంటి వీరుడు మురళీమోహన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ రంగం తీసుకున్నాం, చాలామంది డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ డబ్బులకు సార్థకతతో పనిచేసే విధానం కూడా ఉండదు. 1100 మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదివించిన వ్యక్తి మురళీమోహన్ గారు. అంటే చాలా వాళ్ళ జీవితాలనే మార్చాడు. ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి చేసుకోవడం మనందరికి గర్వకారణం. ఒక విధంగా 74లో ఆయన సినిమాల్లోకి వస్తే నేను వెంకయ్య నాయుడు గారు 78లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యాం. అప్పుడు వెంకయ్య నాయుడు గారిని చూస్తే అసెంబ్లీ గజగజలాడేది. చాలామంది తక్కువ మంది ఉన్నా వాళ్ళు అనుకుంటే అసెంబ్లీ జరిగేది, లేకపోతే అసెంబ్లీ జరిగేది కాదు. ఆ రోజు ఆయన వాగ్దాటితో బ్రహ్మాండంగా శాసనసభ్యుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి వెంకయ్య నాయుడు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది
ఒక వ్యక్తిత్వం అనేది ఎప్పుడు బయటపడుతుందంటే 84లో ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే మొట్టమొదటిసారిగా వచ్చి బీజేపీలో ఉన్న మొట్టమొదటిసారిగా వచ్చి ఎన్టీఆర్కు అండగా నిలబడి తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆ తర్వాత ఆయన చూస్తే 93లో నేషనల్ పాలిటిక్స్ పోయాడు. నేను ఇక్కడే మళ్ళా రాజకీయాల్లో ఉన్నాను. అక్కడి నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యాడు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా వాజ్పేయి గారి పీరియడ్లో పనిచేశారు. నేను ఆయన్ని ఎక్కడ చూసినా కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, వెంకయ్యనాయుడు గారు చూసినప్పుడు సిన్సియారిటీకి మారు పేరు వెంకయ్యనాయుడు గారు. ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి రాణింపు తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆయనకు పద్మవిభూషణ్ రావడం తెలుగు జాతికి మొత్తానికి గర్వకారణం. ఇది ఒక అరుదైనటువంటి గౌరవం ఆయనకి ఇవ్వడం, అది కూడా మనందరికీ సంతోషం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఒకవేళ ఆయన కూడా రాష్ట్రంలో వేరే పార్టీలో ఉంటే ఇంకా ఎక్కువ ముందుకు పోయేవారు. కానీ ఆయన జీవితంలో చూస్తే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బీజేపీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు, ఫైనల్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి, అదే కాకుండా వారిలో ఉండే ప్రత్యేకత చూస్తే 24 గంటలు ఏదో ఒకటి పని చేయాలనే తపన. స్వర్ణ భారతి ఒక ట్రస్ట్ పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఇప్పుడు కూడా నిరంతరం ప్రజాసేవ కోసం నిమగ్నమైన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆయన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మనం శిల్పారామంలో ఉన్నాం. పక్కనే ఆ రోజు మేము ఆలోచించింది హైటెక్ సిటీ ఒక పక్క, హైటెక్ సిటీ ఒక పక్కన టెక్నాలజీకి రిఫ్లెక్షన్ అయితే, ఈ వేదిక ఎక్కడైతే మనం ఉన్నామో ఈడ శిల్పారామంలో గ్రామీణ వ్యవస్థలన్నీ కూడా ఆర్టిజాన్స్ అందరినీ ఇక్కడ పెట్టి అటు హైటెక్ ఇటు ఆర్టిజాన్స్కి ఒక ప్రతీకగా పెట్టాలని చెప్పి పెట్టాం. ఇక్కడుండే యంగ్స్టర్స్ చాలామంది వచ్చారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా అయినాక గుట్ట పుట్టిన వాళ్ళు మీరు చాలామంది వచ్చి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించింది ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ రాదు, ఇలాంటి ప్లేసులో అవకాశం రాదు కాబట్టి మీ అందరికీ చెప్తున్నా. ఆ రోజు ఈ ఏరియా అంతా చూస్తే రాళ్ళు ఎక్కువ ఉండేటివి, జూబ్లీ హిల్స్ డెడ్ ఎండ్. ఆ తర్వాత అంతా కూడా రావాలంటే దారి లేదు, జీపులు కూడా వచ్చేటివి కాదు. అలాంటి ప్రదేశంలో మొట్టమొదటి ఇనిషియేటివ్ మీరు చూస్తే హైటెక్ సిటీ. ఒక వారం 10 రోజులు బ్రెయిన్ స్టార్మింగ్ చేసి భారతదేశంలో ఉండే నిష్ఠాతులందరినీ పిలిపించి హైటెక్ సిటీ, హైటెక్ని ప్రమోట్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో చెప్పమంటే అందరం ఆలోచించిన తర్వాత ఆ రోజు నిర్ణయం చేశాం, అదే హైటెక్ సిటీ. ఆ రోజు కొండేవాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు. అక్కడి నుంచి ప్రారంభించాం జర్నీ, బ్రిక్ బై బ్రిక్ యాడ్ చేశాం. ఇవన్నీ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది, రేపు ఈ ప్రాంతంలో ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు ఒకప్పుడు ఈ ప్రాంతం ఎట్టుందో తెలియదు కాబట్టి ఒక రాక్ గార్డెన్ కూడా పెట్టి ఇలాంటి రాళ్ళు రప్పల్ని ఇలాంటి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వచ్చాయని గుర్తుండే విధంగా చేయాలని ఒక రాక్ గార్డెన్ కూడా పెట్టాం. ఈరోజు నాకు ఎంతో గర్వకారణం, ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఒక జినాం వ్యాలీ కానీ, ఇక్కడనే హైటెక్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ కానీ, రోడ్లు వెడల్పు చేయడం కానీ, ఈ హైదరాబాద్ని నాలెడ్జ్ ఎకానమీలో పెట్టిన ఘనత, ఫౌండేషన్ వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు వాజ్పేయి గారి సహకారంతో, ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ రోజు చేయగలిగాం. ఈరోజు భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది.
బయోటెక్నాలజీ అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది, ఫార్మా అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది, ఫైనాన్స్ అంటే కూడా హైదరాబాద్ జ్ఞాపకం వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఏదంటే దానికి చిరునామాగా హైదరాబాద్ ఉందంటే అది తెలుగు వారికి అందరికీ గర్వకారణం. అలాంటి ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడుండే యంగ్స్టర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారికి తోచిన విధంగా వారు పనిచేస్తున్నాం. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు నిన్నే భారతరత్న వచ్చింది. ఆయన ఆ రోజు ఆర్థిక సంస్కరణలకి దోహదం చేశాడు. నేను మనస్ఫూర్తిగా భారతీయులందరి తరపున ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆ కుటుంబ సభ్యులకు కానీ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఆనాటి పివి నరసింహరావు గారి యొక్క దూర దృష్టి ఈరోజు దేశం యొక్క దశ దిశ మార్చగలిగింది. ఆయన ఆర్థిక సంస్కరణలు ప్రారంభించకపోయి ఉంటే ఈరోజు మనం ఇక్కడ హైటెక్ సిటీలో కూర్చునే వాళ్ళం కాదు. ఈ ఏరియా ఈ విధంగా అభివృద్ధి అయ్యేది కాదు. అది ప్రారంభం. ఆ తర్వాత భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది టెక్నాలజీ. ఇప్పటికి కూడా నాకు బాగా జ్ఞాపకం, ఒక ఇంటర్నేషనల్ కాల్ చేయాలంటే మామూలు వ్యక్తులు ఎవరు చేసేదానికి కూడా వీలు కాదు. అదే సమయంలో డొమెస్టిక్ కాల్స్ చేయాలంటే లైట్నింగ్ కాల్, మనం లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వస్తుంది. అదే ఆపరేటర్ కానీ ఎక్స్చేంజ్లో మనకు తెలిస్తే మాన్యువల్ ఎక్స్చేంజ్లో 5 నిమిషాల్లో ఫోన్ ఇచ్చేవారు. ఆ రోజు ఇవన్నీ ఆలోచించిన తర్వాత వాజ్పేయి గారి యొక్క సహకారం దూరదృష్టితో టెలికమ్యూనికేషన్లో డీరెగ్యులేషన్ తీసుకొచ్చాం. దానికి కూడా నా వంతు కర్తవ్యాన్ని తెలుగుదేశం పార్టీ చేశామంటే గర్వకారణం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇలాంటి అనేక సంస్కరణలతో దేశం ముందుకెళ్ళింది, టెక్నాలజీలో ముందుకెళ్ళాం. ఈరోజు ప్రపంచంలోనే ఒక విషయంలో మనం ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ప్రమోట్ చేస్తూనే ఇండియాని, ఇండియన్స్ని అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు. దీనివల్ల విజిబిలిటీ వచ్చింది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా మీ అందరి దీంతో, ప్రపంచంలో 2047కి అంటే 100 సంవత్సరాలు మనందరం కూడా స్వతంత్ర వేడుకలు జరుపుకుంటాం. ఆ సమయంలో ప్రపంచంలోనే అగ్రజాతిగా నెంబర్ 1 కమ్యూనిటీగా ఎవరుంటారంటే భారతీయులు ఉంటారు. అందులో తెలుగువారు 30% ఉంటారు. అది నా ఆకాంక్ష. ఇది జరగాలి, జరుగుతుంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళల్లో భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఈరోజు ఇంకొక ఆలోచన కూడా, భారతదేశం కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇదే మరిగా మనం చేసుకుంటే 2047కి 100% నెంబర్ 1 స్థానంలో ఉంటాం, లేకపోతే 2వ స్థానంలో ఉంటాం. బాగా చేయగలిగితే నెంబర్ 1 స్థానంలో ఉంటాం. దీనికి 3 ప్రధానమైన అడ్వాంటేజెస్ మనకున్నాయి. 1 సంస్కరణల ఫలితం, 2 టెక్నాలజీ అడాప్షన్, 3 యంగ్స్టర్స్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ మనకుంది. ఇది ఇంకా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటుంది. దీంతో ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు. సంపద సృష్టించడం భారతీయులందరికీ కూడా ఒక పెద్ద అవకాశంగా వచ్చింది, ఒక హ్యాండిల్గా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాళ్ళకు కూడా అందుబాటు పెట్టడం అంతే ముఖ్యం. ఇది ఎన్టీ రామారావు గారు ఎప్పటి నుంచి చెప్పేవారు, కళ. పేదరికం లేని సమాజం చూడాలనేది ఎన్టీ రామారావు గారి కళ. ఆయన కొంతవరకు చేయగలిగారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒకప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ నాలెడ్జ్ ఎకానమీలో సంపద సృష్టించాం. ఈరోజు మనందరం కానీ కలిసి
పేదరికాన్ని కూడా నిర్మూలించడం కోసం ఒక సంకల్పం చేయగలిగితే ఇది అసాధ్యం కాదు. 100 సంవత్సరాల స్వతంత్ర దిన వేడుకలు జరుపుకునే సందర్భంలో ఈ దేశంలో పేదరికం లేని సమాజం చేయడమే మన ధ్యేయంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యంతో ఇది సాధ్యం. బాగా పైకొచ్చిన వ్యక్తి ఒకరిని కానీ 10 మందిని కానీ అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసి ఆ కుటుంబాల్ని పైకి తీసుకొచ్చి ప్రభుత్వ సహకారం కూడా తీసుకోగలిగితే ఇది సాధ్యమవుతుంది. నా జీవితాశయం సంపద సృష్టించడానికి చాలామంది పెద్దలతో కలిసి పనిచేశా. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం మీరందరూ సహకరిస్తే అది కూడా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలో తెలుగు వారందరూ కూడా పేదరికం లేని తెలుగు జాతిని చూడాలనేది నా జీవితాశయంగా నేను ఎంపిక చేసుకొని ముందుకు పోవాలనుకుంటున్నా. ఇప్పటికే మురళీమోహన్ గారిని చూశారు. 1100 మందిని ఆయన డాక్టర్స్, ఇంజనీర్స్ని చేశారు. పేదవాళ్ళందరినీ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ ఫోకస్ పెట్టుకొని మెంటరింగ్ చేసి ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద, అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రయత్నం చేసి కాన్స్టెంట్గా చేయగలిగితే ఇది సాధ్యం. దీనికి తొందరలోనే ఒక నమూనా కూడా తయారు చేసి ప్రారంభిస్తాం. ఇక్కడుండే యువతకి, ఇక్కడుండే క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, మీరందరూ కూడా ఒక మారుమూల గ్రామాల్లోనే పుట్టారు. ఈరోజు బ్రహ్మాండంగా మీరు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలాంటి మీరు మళ్ళీ గ్రామ ప్రాంతంలో ఏ గ్రామం నుంచి వచ్చారో ఆ గ్రామంలో పేదరిక నిర్మూలన కోసం మీరు ఒక సన్నాహం చేసి, ఒక సంకల్పం చేసి ముందుకు పోగలిగితే ఇది సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇద్దరిని మనం చూస్తున్నాం. ఒక పక్క మురళీమోహన్ గారు, వారిని మరొక్కసారి మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదే మాదిరిగా వెంకయ్యనాయుడు గురు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. మళ్ళీ మిమ్మల్ని చూస్తాను. మళ్ళీ మన అందరం కూడా జైత్ర యాత్ర ప్రారంభిస్తాం. ఇక్కడ నేను రాజకీయం మాట్లాడదలుచుకోవాలా. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తూ ఉంటాను, ఎప్పుడు కూడా ఒక సంకల్పం చేసి ముందుకు పోతే 100% అది సాధిస్తాం. అది సాధించే వరకు ఈ యాత్ర కొనసాగుతుందని మరొక్కసారి అందరికి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. శ్రీ వెంకయ్య నాయుడు గారికి